అందరికీ నమస్కారం అండి. సిద్ధాంత కౌముది పాఠంలో నిన్నటితోటి మనము సంజ్ఞా ప్రకరణాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ రోజు ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా పరిభాషా ప్రకరణాన్ని చూద్దాం. ఇది మీకు సిలబస్ లో లేదు, కానీ తెలుసుకోవటం యొక్క ఆవశ్యకత ఉంది కాబట్టి సంక్షిప్తంగానైనా చెప్పుకుందాం. అలాగే. ప్రారంభం చేద్దాం. ఓం నమః పాణినికాత్యాయన పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమ ఋషిభ్యః నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః ఏనాక్షర సమామ్నాయమధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. ఏన ధౌతా గిరః పుంసాం విమలైః శబ్దవారిభిః తమశ్చాజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. మునిత్రయం నమస్కృత్య తదుక్తేః పరిభావ్య చ వైయాకరణ సిద్ధాంత కౌముదీయం విరచ్యతే. ఐవున్ రోల్డ్రప్ ఏఓంగ్ అయౌచ్ హయవరట్ లన్ యమగణనం జభై ఘడధష్ జమగడధష్ ఖ ఫ ఛ ఠ త ఛటతౌ పై శశసర్ హల్ ఇతి మాహేశ్వరాణి సూత్రాణ్యనాది సంజ్ఞార్థాని ఏషామంత్యాః ఇతః లన్ సూత్రేకారశ్చ కారాదిష్వకారః ఉచ్చారణార్థః. పరిభాషా ప్రకరణం ఇది. మీరు సూత్రాలు లేవు మా పుస్తకంలో అన్నారు కాబట్టి ఈ స్క్రీన్ ఇట్లాగే ఉంచుతానండి, చూస్తూ ఉండండి. ఇంత మించి మీకేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇకో గుణ వృద్ధి. ఇకో గుణ వృద్ధి. మీరేం అనక్కర్లే, తర్వాత చదివిస్తా అనిస్తా, చివర్లో అందాం. ఇకో గుణ వృద్ధి. గుణ వృద్ధి శబ్దాభ్యాం యత్ర గుణ వృద్ధి విధీయతే తత్ర ఏక ఇతి షష్ట్యంతం పదముపతిష్ఠతే. అంటే ఇకః గుణ వృద్ధి అని పదవిభాగం చేసినట్టయితే ఇక్ ఇక్ స్థానం, ఇక్ అనేటటువంటి శబ్దము. ఇకహ అంటే ఏమిటి? షష్ఠీ విభక్తిలో ఉంది ఇకహ అని. దాని ప్రథమ ఏకవచన రూపం ఏమిటవుతుంది? ఇక్ అవుతుంది. ఇక్ అన్నది మనకి దాన్ని ఏమంటారు? అదేదో అంటారండి దాన్ని. ఇక్ అన్న దాన్ని ఏదంటారండి? ప్రత్యాహారము. ప్రత్యాహారం. ఈవు రూల్ ఈ కరెక్టే. ఆ ఇక్ అన్న దానికి ఒక పేరు పెట్టుకున్నాం కదా, ప్రత్యాహారము అని. ప్రత్యాహారం. ప్రత్యాహారం. అచ్ అన్నది ప్రత్యాహారము, ఇక్ అన్నది ప్రత్యాహారము. ఏమండి? కర్ర అన్నది ప్రత్యాహారము, హస్తి అన్నది ప్రత్యాహారము. సాధ్యరంచేన సహేత అనే సూత్రం దగ్గర చెప్పుకున్నాం, చూడండి. అయితే ఈ షష్ఠీ విభక్తిలో ఉన్నప్పుడు ఇకహ అవుతుంది. ఇక్కడ ఇక్కులకు అని అర్థం. ఇక్కులు అంటే ఏమేమిటి? ఈ ఊరు ఈ ఊరు ఇంకా ఈ ఊరులు రు ఇక్కడ వరకు. ఇది ఈ అక్షరాలన్నీ కూడా ఇక్కులు అనబడతాయి. అయిన తర్వాత ఇందులో ఆ లేదు, గమనించండి మీరు. ఐవున్లోని ఆ దగ్గర మొదలెట్ల, ఈ దగ్గర నుంచి మొదలెట్టారు. అవును. అది ఈ ఊరు అనే 4. ఇప్పుడు వృద్ధి రాదేచ్ అనే సూత్రం చెప్పుకున్నాం, అదే గుణ అనే పదం చెప్పుకున్నాం. కనుక ఇకో గుణ వృద్ధి అన్న దగ్గర
వృద్ధిరాదేచి నుంచి వృద్ధి పదాన్ని, అదేంగుణ నుంచి గుణ పదాన్ని ఇందులోకి అనువర్తించుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది? ఎక్కడెక్కడైతే ఎక్కడెక్కడైతే గుణ శబ్దము వృద్ధి శబ్దము ఉచ్చరించబడతాయో, ఎక్కడెక్కడైతే గుణవృద్ధులు విధించబడతాయో, ఎక్కడ విధించబడతాయంటే సూత్రాల్లో విధించబడతాయి. ఇంకా ఇక్కడ వృద్ధి రావాలి, ఇక్కడ గుణం రావాలి, విధించబడుతుంది. అలా విధించబడినప్పుడు ఇక్కడ ఈ ఇకహ అంటే షష్ట్యంత పదం ఉంటుంది అని. ఎలా అంటే ఇప్పుడు మిదేర్గుణ అనే ఒక సూత్రం ఉందనుకోండి, ఉంది సూత్రం ఉంది అనుకునేందుకు ఉంది. మిదేర్గుణ, మీకు సిలబస్ లో లేదు ఆ సూత్రం. ఈ గుణ శబ్దం ఉచ్చరించినప్పుడు ఇక్కడ ఏమిటవుతోంది అంటే ఈ మిదేర్ గుణ అన్న దగ్గర గుణము విధించబడింది. అంటే మనం ఇక్కడ ఏం చేసుకోవాలి? ఆ సూత్రములో ఇక అనేటటువంటి అనువర్తించేటటువంటి మిత్ అనే ధాతువులోని ఇకారానికి గుణము వస్తుంది. మిత్ అనే దానిలో మిదేర్ గుణ అన్నారు కదా, అందులో ఉన్నటువంటి ఇకారానికి గుణము వస్తుంది. అదే మృజేర్ వృద్ధి అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఏమైందనమాట? ఇందులో వృద్ధి శబ్దం ఉంది కాబట్టి ఇకహ అనే షష్ట్యంత పదం ద్వారా మృత్యుధాతువులోని రుకారానికి వృద్ధి వస్తుంది. గుణమైతే గుణము, వృద్ధి అయితే వృద్ధి. ఈ ఇక్కులు ఎక్కడ ఇక్కు పర్ణం ఏదైతే అక్కడ ఉందో ఆ సూత్రములో దానికి వృద్ధి గాని గుణము గాని వస్తుంది. అంతే చెప్పేసాడు. స్టేట్మెంట్ ఇది, మీకు ఇంకేం చేయమలే. అచశ్చ హ్రస్వ దీర్ఘ పృత శబ్దైర్ యత్రాజ్విధీయతే తత్రాచ ఇతి షష్ట్యంతం పదముపతిష్ఠతే. అచశ్చ అంటే ఏమిటి? అచశ్చ విడగొడితే అచహ చ, చ అచహ చ అని రెండు పదాలు. ఇది అర్థం కానట్టుగా ఉంటే కనీసం కాళ్ళు చేతులు కొట్టుకునే ప్రయత్నం చేయకండి. అన్నీ అర్థం అవుతాయి, భయపడకండి. ఒకటికి రెండు సార్లు వింటే తెలిసిపోతుంది. తెలియలేదు అయినా నష్టం లేదు. మీరు పరీక్షలో గోడ దూకే బాధ్యత నాది. ఎందుకంటే మీ మీద మీకు నమ్మకాలు లేవు, కానీ మీ అందరి మీద నాకు నమ్మకం ఉంది, మీరు బాగా రాస్తారని. కొత్తలో అలాగే ఉంటుంది. ఇక్కడ టైప్ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? చెయ్యొద్దండి అమ్మ ఒకసారి. టైప్ వచ్చిన వాళ్ళు 1 2 3 4 బోల్డ్ మంది ఉన్నారు. మొదటి రోజు టైప్ మిషన్ ముందు కూర్చున్నప్పుడు టైపులో చేరమని పంపించిన అమ్మా నాన్నల మీద ఎంత ఇక్కడ వరకు కోపం వచ్చి ఉంటుంది మీకు. ఈ వేళ్ళు ఇందులో ఇరుక్కుపోతూ ఉంటాయి. వాడు ఏఎస్డిఎం కొట్టమంటాడు, మనకి వేళ్ళు ఇరుక్కుపోతూ ఉంటాయి. చెప్పండి అమ్మా. ఉమామ గారు, ఉమా మల్లాది గారు హ్యాండ్ రైజ్ చేశారు, ఎందుకో. కాదండి, లేట్ గా రైజ్ చేశాను. మీరు ఇందాక హ్యాండ్ రైజ్ చేయమంటే సారీ. ఏం పర్లేదు. ఓకే. అలివేలు మంగ గారు కూడా హ్యాండ్ రైజ్ చేశారు, ఎందుకో. టైప్ వస్తుందని అందరు హ్యాండ్ రైజ్ చేసినారు. టైప్ ఓకే ఓకే ఓకే, ఓ వండర్ఫుల్. అయితే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమవుతుంది? పటపట కొట్టేస్తున్నారు. చూడరు, చూడకుండా కొట్టేస్తారు. కొడతారు. అంటే అర్థం ఏంటి? ప్రాక్టీస్, రిఫ్లెక్స్. రిఫ్లెక్స్. కనుక ఇది కూడా అంతే, వ్యాకరణం కూడా అంతే. మొదట్లో ఏమిటో అయోమయంగా ఉంటుంది. కొత్తగా వ్యాకరణం నేర్చుకునే వాళ్ళకి బట్టతలు ఉంటే అదృష్టవంతులు, ఎందుకంటే చుట్టూ పీక్కోవడానికి ఉండదు. మీకేసుకుంటూ ఉంటాం. కానీ
2 సార్లు చదివితే ఇంతేనా అనిపిస్తుంది వ్యాకరణం. ఓకే, సరే, అది అయిపోయింది. స్టోరీస్ అపార్ట్. అచస్థ అంటే అచహ చ. ఈ అచహ అన్న శబ్దం ఏమిటి అంటే షష్ఠి విభక్తి అంతము. అంటే అచ్చులకి, అచ్చులకు అని అర్థం అన్నమాట. అంటే ఈ ఐవున్ సూత్రంలో ఉండే కారం నుండి ఐఔచ్ అనే సూత్రంలో ఐచ్ వరకు ఉన్నటువంటి ఈ అన్నిలో ఉన్నటువంటి వాటికి, చకారం వరకు అంటే అచ్ అనే ప్రత్యాహారంలో ఉన్న వాటికి, ఎట్లాంటి వాటికి ఊకాలో ఝరస్వ దీర్ఘ ప్లుత అని చెప్పుకున్న సూత్రంలో ఉన్నటువంటి అచ్చులు అంటే హ్రస్వము, దీర్ఘము, ప్లుతము వీటన్నిటికీ కూడా ఏమండి ఎక్కడ అచ్చు విధించబడుతుందో, అక్కడ అచహ అనే షష్ట్యంత పదం ఎక్కడుంటుందో అక్కడ ఇవి ఉంటాయి అని అర్థం. ఇప్పుడు హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య, హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య అని ఒక సూత్రం ఉంది అనుకోండి. ఉంది. అక్కడ ఏమవుతోంది? ఈ సూత్రం చేత హ్రస్వ శబ్దము విధించబడింది. హ్రస్వ శబ్దం విధిస్తే ఏవి తీసుకోవాలి అంటే అందులో ఉన్నటువంటి అచహ అనే షష్ట్యంతం పదం వచ్చి కూర్చుని, అంటే ఈ హ్రస్వ ఇక దివ ఉత్ అని ఉంది. ఇక్కడ హ్రస్వ ఉకారాన్ని విధించారు. కానీ ఉకారానికి హ్రస్వ శబ్దము అని ఉచ్చరించి విధించబడలేదు. కానీ ఏమనన్నాడు? దివహ ఉత్ అన్నాడు. ఉత్ అంటే ఏం చెప్పుకోవాలమ్మా మనం? ఓన్లీ హ్రస్వ ఉకారం. అంతే. మరి ఇవన్నీ మీకు తెలిసినవే కదా. కనుక ఎక్కడైతే స్పెసిఫిక్ గా చెప్పారో ఆ అచ్చులకు కూడా ఈ ఏమీ చెప్పకపోతే 18 రకాలు 12 రకాలు వస్తాయి, చెబితే అవే వస్తాయి అని వరకు చెప్పారు. ఇది అయిపోయిందండి. ఇక తర్వాతి సూత్రం ఆద్యంతౌ టకితౌ. ఆద్యంతౌ టకితౌ ఏమంటున్నాడు? ఆద్యంతౌ టకితౌ అంటే ఇప్పుడు మీరు గమనించండి. ప్రకృతి ప్రత్యయము 2 ఉన్నాయి కదా మనకి. ప్రకృతి ప్రత్యయము. అదండి మీకు తెలిసిన ఉదాహరణ ఏం చెప్పాలి? సరే, ఆద్యంతం టకితం చెప్తా. ఉదాహరణ ఏదో చెబుతానండి కాసేపట్లో. ఇప్పుడు భవతి భూశబ్దం వచ్చు. భూధాతువుకి ఎవరికైనా వచ్చా? కొన్ని వచ్చండి. ఎవరికొచ్చు? వచ్చండి. వచ్చండి. ఏం కావాలి? చెప్పండి. భవతి భవతి భవతః భవతః భవత భవతః భవత చాలు 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 చాలు. భవిష్యత్ కాలంలో చెప్పండి. భవిష్యతి భవిష్యతి భవిష్యతః భవిష్యతి. అయిపోయింది, చాలు. వచ్చేసే నాకు కావాల్సి వచ్చేసింది. భవతి తర్వాత ష. ఒక్క నిమిషం. అరుణ గారు. భవతి. జాగ్రత్తగా గమనించండి ఈ పదాన్ని. భవతి. ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలంలో చెప్పాలంటే ష వస్తుంది. అంటే అప్పుడు ఏమవ్వాలి? భవష్యతి అవ్వాలి. అవును. కానీ ఏమన్నారు? భవిష్యతి అంటున్నారు. అంటే ఒకటి ఎక్స్ట్రా ఏమొచ్చింది అక్కడ మీకు? ఇకారం వచ్చింది మధ్యలో. ఇకారం వచ్చింది. ఇకారం రాకపోతే శబ్దం వికారంగా ఉంటుంది. సరే, ఈ ఇకారం వచ్చినప్పుడు ఏమంటారు? దాన్ని తెలుసా మీకు ఆ పేరు? ఈడాగమము అంటారు. ఈడాగమము అంటే ఇట్ అనేది ఆగమముగా వచ్చినది అని. భవ్ అట్లాగే ఉందండి. భవ్ అట్లాగే ఉంది. క్షతి అయింది. ఈ ఇట్ ఆగమముగా వచ్చింది ప్రత్యయానికి.
ఇట్టులో చివరి ఏమి వినపడుతోంది? మన ఇత్ సంజ్ఞ ఏమి వినపడుతోంది? టకారం టకారం. కారం వినపడుతోంది. ఇప్పుడు నేను ఈ ఇత్తు రాలిపోతుంది కదా, జారిపోతుంది. ఇత్తు ఉండదు అక్కడ, ఈ ఉంది. ఈ ఈని ఎక్కడ తగిలించాలి ప్రత్యయానికి? క్షతిలో ముందు తగిలించాలా, చివర తగిలించాలా? ముందర ఒక తగిలించాలి. ఒక్క నిమిషం అమ్మా, ఒక ప్రశ్న వస్తుందా రాదా? వస్తుందండి. వస్తుంది. అది చెప్పటానికి ఈ సూత్రం వచ్చింది. ఏమిటా? ఆద్యంతం తకితం. అంటే కారము ఇత్తుగా ఉంది. టిత్ ఉన్నట్టయితే, టిత్ అంటే తెలుసా అండి? టకారము ఇత్తుగా ఉన్నది అని. టిత్ అంటే ఏంటంటే కకారము ఇత్తుగా ఉన్నది. మిత్ అంటే మకారము ఇత్తుగా ఉన్నది. అంతే. కనుక ఈ టిత్ ఉందనుకోండి. ఇప్పుడు టిత్ అంటే ఇది టిత్తా కిత్తా? టిత్. ముందేం చెప్పాడు? ఆద్యంతం అన్నాడు. అంటే ఆదినందు టిత్తు, అంతమునందు కిత్తు పెట్టవయ్యా అన్నాడు. కనుక ఇప్పుడు ఎక్కడ పెట్టాలి ఈ ప్రత్యయానికి? శతికి ఎక్కడ పెట్టాలంటే ఈ కారం తీసుకెళ్ళి పూర్వం పెట్టాలి. పూర్వంలో పూర్వంలో పెట్టాలి. అప్పుడు ఏమైంది? భవ్వు ఈ శ్యతి. ఈ భవ్వు ప్లస్ ఈ కలిపితే భవి అయిపోయింది. శతి శతి గారి ఉంది, కలిపేస్తే భవిష్యతి అయిపోయింది. కనుక ఆద్యంతౌ టకితౌ అంటే ఇది ఏమిటన్నమాట? ఒకదాన్ని తోసి రావట్లే, ఉన్న దానిలో సర్దుకుని వస్తుంది. ఆగమం. ఆగమం. ఎవరు ఆగమన్నారు మిమ్మల్ని? ఇడాగమం. మీరు ఆగమన్నా ఆగరు, అందుకనే ఆగమని చెబుతున్నారు మీరు. ఇడాగమం వాళ్ళు వచ్చేసారండి. ఇక్కడ వచ్చేవి ఎలా ఉంటాయంటే, ఉన్నదాన్ని తోసి వచ్చేవి కొన్ని ఉంటాయి. వాటిని ఆదేశాలు అంటారు. ఏమండి? ఉన్నదాన్ని తోసేసి వచ్చి కూర్చుంటుంది అక్కడ. అట్లాగే ఉన్న వాటిలో సర్దుకుని కొంచెం జరగవే, అటు ఇటు జరగవయ్యా అని చెప్పి జరుగు కూర్చునేది ఉంటుంది. ఇది ఆగమం. అందుకనే మిత్రవద్ ఆగమము, శత్రువద్ ఆదేశము అని సరదాగా చెబుతారు. ఓకే, ఇక్కడికి ఆద్యంతో టకితో అయిపోయింది. మిదచోంత్యాత్ పరః. ఆద్యంతౌ టకితౌ, ఆది అంతమునందు వస్తాయి. ఏవి? టిత్ అయితే ఆదినందు, కిత్ అయితే అంతమునందు. ఇంకొకటి ఉందండి, ఈ ఆగమాలు చెప్పేదానికి ఆగమాలు మూడే రకాలు. ఏమిటవి? టిత్ అవుతుంది, కిత్ అవుతుంది, లేకపోతే మిత్ అవుతుంది. ఇక్కడ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కాబట్టి MYTH రాసుకోకండి. మిత్ అవుతుంది. మిత్ అంటే మకారము ఇత్తుగా ఉన్నది అని. ఇది ఎక్కడ వస్తుంది అంటే, మిద్ అచహ అంత్యాత్ పరః. మిదోచోంత్యాత్ పరః. మిత్ మిత్ ఎక్కడ వస్తుంది? అచహ అన్యాత్ పరః అని పదచ్ఛేదం చేసుకున్నట్లయితే, ఈ అచహ అచ్చులలో మకారము ఇత్తుగా ఏదైతే ఉందో అది మిత్ అవుతుంది. ఏమండి? ఆద్యంతౌ టకితౌ అనే పదం నుంచి అంత పదాన్ని తెచ్చుకుంటే అచ్చులలో ఏది చివరి అచ్చు? ఇప్పుడు అదేంటి, రామకృష్ణ అన్నాను అనుకోండి కాసేపు ఊరికే, చివరి అచ్చు ఏది? ఏంటి ఇక్కడ మాలో కృష్ణలో అంటే ఏం చెప్పాలి? చెప్పడానికి ఒక టెక్నికల్ వర్డ్ ఉండాలి, ఒక చెప్పే పద్ధతి ఉండాలి కదా. పదాంతంలో ఉండే అచ్చు. పదాంతంలో లేకుండా మధ్యలో కూడా ఉండొచ్చు. భవ్యం అన్నాను, అప్పుడు ఏమవుతుంది? భవ్యం. భవ్యం అంటే అచ్చు ఎక్కడుంది ఇప్పుడు? అందుకని నిన్న సరదాగా చెప్తా వినండి. ఇక్కడ ఎట్లా చెప్పాలంటే,
భవ్యమే తీసుకుందాం కాసేపు. ఎక్కడుంది? యా లోపల మధ్య ఉండే సార్ లాస్ట్ అచ్చు. యా తర్వాత ఉంది. యా తర్వాత మధ్యలో ఉంది. ఉంది. యకారం తర్వాత ఉంది అకారం. అవునండి. ఏమండి? ఆలో కూడా ఉంది అకారం. అవును. అవును. కనుక ఏ అకారం నాకు చెబుతారు మీరు అంటే యకారోత్తర అకార. ఓకే. ఆహా. సింపుల్ లాంగ్వేజ్ అండి, అంతే. యకారం తర్వాత ఉన్న అకారం అండి అన్నదాన్ని టెక్నికల్ గా చెప్పాలంటే యకారోత్తర అకార. అంటే ఇంతకుముందు మీరు చెప్పింది అంటే నకారాంతర ఆ, అచ్చు, నకారోత్తర నకారోత్తర అచ్చు. అకారం. ఆ, నకారోత్తర అకారం అనండి. ఆకారం. ఓకే. ఏమండి? ఇది ఇంత ఏం సింపుల్ గా ఏంటంటే మనం గమనించుకుంటూ ఉండాలి. దాన్ని చెప్పేటప్పుడు టెక్నికల్ గా చెప్పాం. ఇక్కడ మిత్ అయితే ఏంటిట, ఆ ఉన్నటువంటి పదంలో ఆ ఏదైతే బ్లాక్ ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఆఖరి అచ్చు ఏదైతే ఉందో ఆ అచ్చు చివరి అచ్చు మీద ఏమిటవుతుంది? ఈ చెప్పబడినటువంటి ఆగమం వస్తుంది. మీరు ఎప్పుడైనా ఈ మాట విన్నారా? నుమాగమం అని పేరు విన్నారా? విన్నాం సార్. నుమాగమం అంటాం. నుమ్ములో ఏముంది చివర? మకారం. ఇది మిత్ అన్నమాట. ఓ, ఈ నుమ్ అనే ప్రత్యయము మిత్. ఒక్క నుమ్మేంటి సార్, మీ మొత్తం మీ పాఠమే మిత్ అనకండి. సత్యం సర్వం మిథ్య. అందుకే ఇదేంటండి మొత్తం ప్రపంచమే మిత్తు. సరే, ఇక తర్వాత చూడండి అమ్మా. ఇంకా అన్ని తేలికే. ఇక్కడి నుంచి 5 నిమిషాలు అయిపోతాయి. ఇక ఈ మొత్తం చెప్పడానికి 5 నిమిషాలు చాలు. ఎందుకంటే మీరు అందరూ తెలియగలవాళ్ళు, టకటకా పట్టేసుకుంటున్నారు. చెప్పింది చెప్పినట్టు అర్థం చేసేసుకుంటున్నారు. సార్ లాస్ట్ అచ్చుకి ఈకారం వస్తుందని చెప్పారా సార్? లాస్ట్ అచ్చుకి వికారం కాదమ్మా. ఇప్పుడు నుమ్ అనే ఆగమం వచ్చింది అనుకుందాం కాసేపు. ఓకే. అంటే నువ్వు రావాలి, నువ్వునో నానో రావాలి. ఏమండి? ఓకే. ఎక్కడ రావాలి ఇది అంటే ఆ ఇచ్చిన పదములో ఎక్కడో చోట వచ్చి కూర్చోవాలి, సర్దు కూర్చోవాలి కదా. రావాలి ఆగమం కాబట్టి. ఎక్కడ సర్దుకుంటుంది అంటే ఈ మనకున్నటువంటి వర్ణాలలో ఎక్కడైతే దీనిలో ఆ ఆఖరి అచ్చు ఎక్కడుందో దాని తర్వాత వచ్చి సర్దుకుంటుంది. అచ్చా, రెండు ఉంటే ఆఖరిని 2 ఎట్లుంటాయమ్మా? లాస్ట్ బట్ 1 అవుతుంది కానీ లాస్ట్ వన్ లో వస్తుంది. లాస్ట్ వన్. ఓకే సార్, లాస్ట్ వన్ కి వస్తుంది. ఓకే సార్, లాస్ట్. ఓకే ఓకే సార్. ఇప్పుడు మీకు ఎందుకు అక్కడ తీసుకొని వదిలికుండా కనబడుతోంది కదా. అచశ్చ ఉంది, కారం ఉంది, చకారం మీద అకారం ఉంది, చ తర్వాత అకారం ఉంది. ఏ అకారం అని చెబుతారు? ఏ అకారం మీద మీరే చెప్పండి. ఉన్న ఆకారం మీద చివరిన 2 ఉంటే అన్న వాళ్ళు ఎవరు? జ్యోతిర్వల్లి అనుకుంటా. నేనే అన్నాను సార్. జ్యోతిర్వల్లి గారు మీరు చెప్పండి అమ్మా. అన్న దానిలో ఎక్కడ వస్తుంది? ఏం చెప్పారు సార్? అచశ్చ అని ఒక పదం ఉంది కదమ్మా ఇప్పుడు మీ దగ్గర. ఊరికి ఉదాహరణ చెబుతున్నా. చాలా ఉంది సార్. చా ప్లస్ ఆ. అర్థమైందా? అర్థమైంది సార్. ఎందుకు అది ఎట్లా చెప్పారు? చా ప్లస్ ఆ అని చెప్పారు. చా తర్వాత వచ్చి ఆ అనే ఉంది కదా. ముందు ఆ ఉంది, చకారం మీద ఆ ఉంది. ఏ చా మీద ఆ చెప్తున్నారు మీరు? మీరు ఎండ్ అన్నారు కదా, ఎండ్ అన్నారు కదా, అందుకని లాస్ట్ వన్. ఏ లాస్ట్ వన్? ఇక్కడ 2 చాలు ఉన్నాయి మరి. చకారోత్తర అకారః. ద్వితీయ చ అంత్యాత్ చకారోత్తర అకారః. ఓకే, అంతే. లేకపోతే శకార చకారోత్తర అనండి. చకార ఏమన్నారు? శకార చకారోత్తర కదమ్మా. చకారము
అకారము, శకారము, సకారము చకారము, చకారము అకారం. అకారం కనుక ఈ చకారము ఇక్కడ చకారం ఉంది, అవును అంచేత శకార చకారోత్తర అకారము. శకార చకారోత్తర అది కాసేపు ఈ శా లేదనుకోండి, అప్పుడు హాయిగా మనం శకారోత్తర అకారం అంటే సరిపోతుంది. కేవలం చకారోత్తర అకారం అంటే ఇదే డౌట్ వస్తుంది మళ్ళీ. కరెక్ట్ అవును. ఏం లేదు, మీ పేరుకి మీరు ఇట్లా రాసుకోండి, మీకు ఇది మొత్తం అర్థమైపోతుంది. మీ పేరు తీసుకుని అయితే ఒకటి అరుణ గారు, దివ్య గారు లాంటి వాళ్ళకి చాలా తేలిక 2-3 అక్షరాలు వస్తాయి. అదే అదే మా తమ్ముడు ఉన్నాడు, మా బాబాయ్ కొడుకు, వాడి పేరు రాశారనుకోండి 1 కిలోమీటర్ వెళ్తుంది. అసలే పేరు కిలోమీటరు. అయ్యదు వెంకట సత్య సూర్య కామేశ్వర చంద్రకృష్ణోర్ అని పేరుంటే మొత్తం అన్ని వచ్చేస్తాయి. ఇవి రాసేయాలంటే వాడికి ఇదే ఇంత పొడుగుంటే అది ఇంకా పొడుగు. అది సరే, సరదాగా చెప్పుకోవడానికి ఇట్లా అనుకుంటూ ఉండాలి. కానీ రైట్. షష్ఠి స్థానే యోగా. తర్వాత సూత్రం. ఇక్కడ నేను షష్ఠి స్థానే యోగా అంటే ఏమిటి అర్థము? షష్ఠి స్థానములో యోగం అంటే ఇప్పుడు ఈ కోయణచి అని ఒక సూత్రం తీసుకోండి, వినండి. ఇది ఈ కోయణచి అని ఒక సూత్రం. అంటే ఇకహ ఎన్ అచి అని 3 పదాలు. ఏమండి, ఇందులో షష్ఠీ విభక్తి ఎక్కడుంది? ఇకహాలో ఇకహాలో ఉంది. సూత్రం ఏం చెప్పాను? ఉంది, 1-1లో ఉంది. ఏమండి, సరే ఉండి తీసేయడానికి ప్లేస్ ఇబ్బంది పెట్టట్లేగా మనకి. ఇకహ ఎన్ అచి అని ఉంది. ఇందులో షష్ఠీ విభక్తి ఏమిటి? ఇకహ. ఇది ఎక్కడుంది? షష్ఠిలో ఉంది. అవును. ఏమండి, ఎన్ అన్నది ఎలా ఉంది? ప్రథమా విభక్తి ఏకవచనం. అచి ఎట్లా ఉంది? అచ్చు సప్తమి ఏకవచనం. ఏకవచనంలో ఉంది. అది ఇది గుర్తు పెట్టుకోండి. ఇక్కడ మనం చెప్పుకున్న సూత్రం ఏంటి ఇప్పుడు? షష్ఠి స్థానే యోగే యోగ. షష్ఠి స్థానే యోగా. ఏమండి, ఇప్పుడు సూత్రంలో ఏం చెప్పాడు? ఇకహ ఎన్ అచి అన్నాడు. ఇందులో షష్ఠీ విభక్తులు ఏది ఉంది? సూర్య ప్రభావతి గారు ఇకహ. ఇకహ అంటే ఏమేమి వస్తాయి? ఇక్కులు అని అర్థం. ఇక్కులు అంటే ఏమేమి వస్తాయి? రి ఈ ఊ రు రు. ఈ ఊ రు వస్తాయి. ఇకహ అంటే ఏమొస్తాయి అన్నారు? ఈ ఊ రువా ఇవి వచ్చాయి. ఎన్ అంటే ఏమిటి? ఎన్నులు అంటే ఏమేమిటి? ఎన్ అంతే, ఇట్లాగే చెప్పాలి, అంతేగాని యారలావా అని అనకూడదు. ఓకేనా? ఎన్నులు అంటే ఏమిటి? సారీ, ఎన్నులు అంటే ఏమిటి వస్తాయి? వెరీ గుడ్ అండి, అందరికి బాగా వచ్చేసినాయండి. దీన్ని కొంచెం ఇట్లా సర్దుతా, కొంచెం అందంగా ఉంటుంది.
ఉం? అట్లా ఇలా సర్దితే కొంచెం అందంగా ఉందిగా ఇది చూడటానికి. ఉం. యా వా రా లా. లా. ఉం. ఓకే. ఉమ్, యా వా రా లా. ఉమ్. దధి ప్లస్ ఓదనము ఏమిటవుతుందండి? దధ్యోదనము. అక్కడ వచ్చింది దధ్యోదనము ఇదేగా. అదే దధ్యోదనము అవును సార్. లో యకారం ద వచ్చింది. ధి అంటే ఏమిటిది? దధ్ ప్లస్ ఈ ఈ ఏ ఉమ్, ఓ దనము. దనం. ధన్. ఇప్పుడు ఉమ్, ఏం చెప్పాడు? ఇక స్థానే ఎండులు వస్తాయి అన్నాడు. ఎండ్. ఈ కింద అవునండి. ఏముంది? ఈ కింద కౌంటర్ గా ఏముంది? యకారం యా వస్తుంది. కనుక ఏం చేయాలి? దీన్ని తీసేయాలి. ఈ తీసేసి యా పెట్టండి. ఉమ్, అప్పుడు ఏమైంది అంటే ధ్యా ప్లస్ ఓదనము ఇవి రెండు కలితే దధ్యోదనం. అయిపోయింది. అంటే ఇక్కడ మనం ఏం చేసాము? ఇక్కుల ప్లేస్ లో ఈ వచ్చే దగ్గర యా పెట్టాం. ఊ వస్తే ఏం పెడతాం? వకారం పెడతాం. ఊ వకారం. వస్తే రూకు వస్తే రకారం. రకారం. వకారం. రు వస్తే లకారం. లకారం. అంతే. వకారం. షష్ఠీ స్థానే యోగ అంటే ఆ ఇచ్చిన సూత్రములో ఏ పదానికి షష్ఠీ విభక్తిలో ఉన్నదో ఆ వర్ణ దగ్గర ఎన్నులు వస్తాయి అని చెప్పాడు. అంచేత మనం ఏం చేయాలి? ఆదేశం ఏదైనా వస్తే ఇవన్నీ ఆదేశాలకేగా. అంతే. అవును సార్. దీన్ని కొట్టేది కూర్చోవాలి కదా. శత్రువులు. ఆ, అందుకని ఆ, ఆదేశం రావాలంటే ఎక్కడ వస్తాయంటే షష్ఠీ స్థానంలో వస్తుంది అని అవును. చెప్పారండి. అంతే. అక్కడ అంతకు మించి ఇంకేం చెప్పలే. ఏమండి? తర్వాత సూత్రం ఏంటి? స్థానేంతరతమః. ఉమ్, ఏమండి? స్థానే అంతరతమః అంటే ఈ స్థానము ప్రయత్నం అని చదువుకున్నాగా. అవును సార్. చదవండి. ఆ, ఇప్పుడు ఇక్కుల ప్లేసులో ఎన్నులు వస్తాయి అని చెప్పాడు. ఉమ్. ఇక్కులు ఏమేమి ఉన్నాయి? ఈ ఊరు రు ఉన్నాయి. ఉమ్, ఈ ఉంది అక్కడ ఆన్సర్లు. ఒక ప్రశ్న ఇక దధ్యోదనంలో ఈ ఉంది. ఉమ్. అక్కడ యా రావాలా, రావాలా, వా రావాలా, లా రావాలా? యా రావాలి. మీకు ఎవరు రావాలి. చెప్పాడు ఆ మాట? మీకు ఆ మాట ఎవరు చెప్పారు? ఈ యొక్క స్థానం ఏదైతే ఉందో దాంట్లో పెద్దలు వచ్చే అభిసాన్నిధ్యంగా ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. అరే అరే అరే, నాకు ఒక అవకాశం ప్లీజ్. నాకు కూడా వచ్చే మీరే పాఠం చెప్తాం. చెప్పారండి. మీరే ఒక్క చెప్పారు. అరే ఒక్క నిమిషం ఓ తల్లి, అది అయిపోయింది. ఇంకోటి చెప్తున్నా ఈనమ్మా. ఇంకో కొత్త విషయం చెప్తా. ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి అంటే 1 1 2 2 3 3 4 4 పెట్టారు. బానే ఉంది. అట్లా లేకపోతే ఏం చేస్తారు అంటే అవుట్ ఆఫ్ సిలబస్ అని రాస్తా సార్ అనకండి. అంతరతమః. ఆ, అప్పుడు ఏంటంటే ఈ ఇచ్చిన వాట్లల్లో ఈ ఎక్కడైతే ఇయ్యాలో అంటే ఈ గాని ఈ రూల్ ఏదైతే ఉందో దాని స్థాన ప్రయత్నాలతో సమానంగా ఏదుంది అవును. అని చూసుకుని అది ఇందులోంచి ఏరుకు పెట్టవయ్యా అని చెప్పాడు. ఓకేనా? ఇటు వేసానంతాలు సరిపోతుంది అప్పుడు. ఆ, మరి వా దగ్గరకు వస్తే ఏమవుతుంది? ద- వా- దాని దంతోష్టం కనుక ఊకు దగ్గరకు వస్తుంది. ఆ, ఉపూ పద్మానీయాన ఓష్టో. ఇది దంతోష్టం. కనుక దంతోష్టం కనుక కనుక వస్తుంది. అది కంఠోష్టము గనక వా వస్తుంది. అవును. అయిపోయింది. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఒక వెంటనే నన్ను ప్రశ్న దయచేసి వేయకండి.
సగం ఉంది కాబట్టి తీసుకున్నాము, రెండో సగం ఇంకోటి కూడా రావచ్చు కదా సార్ అని అడగండి. ఇంతవరకు వినొదిలేయండి. తర్వాత ఇక్కడి నుంచి చూడండి, షష్ఠీ స్థానే యోగా అంటే ఏంటి అర్థం? షష్ఠి అంటే షష్ఠి స్థానం లోపల వస్తుంది. సూత్రములో షష్ఠీ విభక్తిలో చెప్పబడిన ఏదైతే ఉందో దాని స్థానంలో ఉన్న ఇక్కులకి ఎన్నులు వస్తాయో అది వస్తాయని చెప్పాం. అంటే మనకి ఎన్ని విభక్తులు ఉన్నాయండి? 7. సంబోధనలో 8. సంబోధన కాదు. 7 సంబోధన సంబోధన లేకుండా 7 అండి. 7 విభక్తులు. సంబోధన వదిలే తల్లి ప్లీజ్. 7 అండి. 7 సప్తమి. అందులో ప్రథమ విభక్తిలో ఇస్తే వచ్చేదాన్ని ఇచ్చినట్టు లెక్క. సరే. అంటే ఇందులో ఏమిటి? ఎన్నులు ఉన్నాయి కాబట్టి అవి వస్తున్నాయి. ఆదేశంగా వచ్చే వర్ణాలు ఏమిటి? ఎన్నులు. ఎందుకంటే ప్రథమలో ఉంది కాబట్టి. ఎక్కడొస్తాయ్యా? షష్ఠి ఎక్కడుంటే అక్కడ వస్తాయి. ఇది ఓకేనా? తర్వాత నెక్స్ట్ సూత్రం చూడండి. తస్మిన్నితి నిర్దిష్టే పూర్వస్య అన్నాడు. తస్మిన్ అంటే ఏంటి? ఏ విభక్తి అనమాట? సప్తమి. సప్తమి ఏకవచనం. సప్తమి ఏకవచనం. తస్మిన్ అంటే తస్మిన్ సప్తమి ఏకవచనం. కరెక్టే కదమ్మా. నేనేమన్నా కోపడ్డానా? నేను తప్పు చెప్పలేగా. లేదు, కరెక్ట్. తస్మిన్ అంటే సప్తమిలో ఉంటే ఏం చేయాలట? ఈ చెప్పే కార్యం ఏదో ఉంటుంది, ఆదేశమో ఆగమో నా తలక ఏదైతే అది ఎక్కడ చేయాలి? ఈ సప్తమి విభక్తిలో ఉన్నటువంటి దాని యొక్క ముందు చెయ్యాలి. పూర్వస్య ముందు చెయ్యాలి. ఇలాంటి ఎగ్జాంపుల్ మీకు ఎక్కడైనా తగిలిందా? చెప్పలేరులేడు కానీ ఊరికే సరదాగా అడుగుతున్నాను. ఎవరైనా చెబితే పరమానంద పడతాను. ఇందులో ఐప్యాడ్ లో ఉన్నవారు ఎన్ఎస్ శాస్త్రి గారు తప్ప మిగతా ఎవరైనా చెప్పొచ్చు. ఇంకా డాక్టర్ శారద గారు కూడా పక్కకు పెడదాం కాసేపు. పోనీ నేను సూత్రాలు చూపిస్తా, గుర్తిస్తారా? ట్రై చేస్తాం సార్. చెప్పండి. వెరీ ఏం ఆడుకుంటూ ఉంటే మనకి రూఢిగా కూర్చుంటుంది బుర్రలో. అవునండి. ఇక్కడ చెప్పండి. ఇగో ఇందులో మీకు నేను మంచివాడిని కాబట్టి, మిగతా వాళ్ళలా కాదు, నేను మంచివాడిని కాబట్టి మీరు ఎక్కువ శ్రమ పడకండి. ఈ సూత్రాలు మాత్రం చూడండి. సంయోగే గురు. వెరీ గుడ్. ఎవరినైతే చెప్పొద్దని ఆవిడే చెప్పారా? సరే. సంయోగే గురువు. సంయోగే అన్నది ఏ విభక్తిలో ఉంది? సంయోగే అన్నది ఏ విభక్తిలో ఉంది? సప్తమిలో ఉంది. ఏమిటవుతోంది? పైనుంచి లఘువు తెచ్చుకున్నట్టు లఘువు అన్నది ఉండండి. లఘువు అన్నది సంయోగే గురువు అవుతోంది. అంటే ఇక్కడ ఏమైంది? సంయోగం అంటే ఏమిటి? పైన చెప్పాడు హలో అనంతర సంయోగ అని. చలో శకార చకారములు ఉంటే సంయోగము ఉంది. సంయోగే అన్నాడు కాబట్టి దాన్ని ముందు చెప్పాలి కార్యము. ఏం చెప్పాడు? అక్కడ ఉన్న లఘువుని గురువు అనుకోమన్నాడు. అందుకని ద్విత్వాక్షరాలకి ద్వంద్వాక్షరాలకి సంయుక్తాక్షరాలకి ఏమిటి వస్తుందయ్యా అంటే దాని ముందు గురువు అవడానికి ఈ సూత్రం కారణం. అర్థమైందండి? ఇప్పుడు అర్థమైందా కాలేదా? అయింది సార్. రైట్, వెరీ గుడ్. అంచేత తస్మిన్ ఇది నిర్దిష్టే పూర్వస్య. ఏమండి ఇది ఎన్నో విభక్తి అయింది? సప్తమి అయింది. తస్మాదిత్యుత్తరస్య. ఎక్కడైనా తస్మాత్ పంచమి విభక్తిలో వచ్చింది అనుకోండి, దాని తర్వాత దానికి చెయ్యాలి. అంతే. అంటే అర్థం ఏంటంటే పాణిని గారి తెలివిని ఒకసారి చూస్తూ ఉండండి. ఎక్కడ పడితే అక్కడ దీని తర్వాత చెయ్యి, దీని ముందు చెయ్యని ఇది చెప్పట్లే. ఆయన సప్తమిలో చెప్పి పారేశాడు. ఎందుకు చెప్పాడు సప్తమిలో, ఎందుకు పంచమిలో చెప్పాడంటే ఒక్క వర్ణం కూడా పెరగదండి. సంయోగ అని ప్రథమలో చెప్పిన,
సంయోగే అని పంచమిలో సప్తమిలో చెప్పిన, సంయోగాత్ అని పంచమిలో చెప్పిన, ఏది చెప్పినా ఆ వర్ణక్రమంలో నెంబర్లు పెరగట్లే. అవునండి. అది ఆయన చేసినటువంటి ఆ లఘుత్వాన్ని ఎలా సాధించారో గమనించండి. ఎక్సలెంట్ బ్రెయిన్. అర్థమైందండి? ఆ, తస్మాదిత్యుత్తరస్య, తస్మాత్ అని ఎక్కడైనా ఉంటే అంటే పంచమిలో ఉంటే తర్వాత అని అర్థం. ఉమ్, తర్వాత అలోంత్యస్య, అల్ అంటే ఏమిటండి? అలహ. అలహ అంటే అల్లు యొక్క ఆల్ షష్ఠీ హల్లులు, విభక్తి. ఆల్ హల్లులు. నా షష్ఠీ తల్లి ఎవరా చెప్పింది? ఆన్సర్ రాంగ్. షష్ఠీ విభక్తి అలా అండి. అది సరే, అల్ అంటే ఏమిటి చెప్పండి ముందు. అల్లంటే అచ్చులు ప్రత్యాహారం. హల్లులు కలిపండి. ఆ అల్లంటే ప్రత్యాహారం ఎట్లా చేస్తారమ్మా? ఆ ఈ రెండు దగ్గర మొదలెట్టి హల్లు దాకా చెప్పాలి. హల్లు పడింది హల్ అన్నట్లు మొత్తం 14 వస్తాయి. 14 వస్తాయి. అవును. ఆ 14 వస్తాయి. ఆ దగ్గర నుంచి లకారం వరకు కలిపితే అల్ అన్నమాట. చూడండి, అవును. అన్ని వర్ణములకు అని ఒక్క ముక్కలో తేల్చి పారేశారు పాణిని గారు అల్లని. అల్ అంటే అన్ని వర్ణాలు, సర్వవర్ణే మహాదేవి అని అక్కర్లే. అల్ అంటే అయిపోయింది. ఎవరది? ఇప్పుడు దీప్తి అనే ఒక పదం తీసుకుందాం అండి. ఊరికే సరదాగా చెబుతున్నా, ఇది ఉన్నది మీకు ఎక్కడ. దీప్తి, ఇందులో ఏ అచ్చులు ఉన్నాయి? ఈ మీది ఈ ఉంది, ఈ ఉంది. ఈకారం ఈకారం దీప్తి, నేను హర్షమే అన్నాను అనుకోండి కాసేపు. ఇకారం ఇకారం ఉంది. ఏమండి? ఈ ఈకో ఎణచి అనే సూత్రంతో అక్కడ ఏదో చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏ ఈకారం మీద చేయాలి? ఇక చివరి చివరి ఏదన్నా సి- మరి ఇక్కడ అంటే షష్ఠీ స్థానంలో చేయాలి. అవునమ్మా, షష్ఠీ స్థానే. అక్కడ ఆ స్థానంలో రెండు ఇకారాలు ఉన్నాయి. ఈ మీద దకారోత్తర ఈకారం ఉంది, తకారోత్తర ఈకారం ఉంది. ఏ ఈకారం మీద చేయాలి? రెండో ఈకారం అండి, చివరి ఈకారం తోటి చేయాలి. ఉపధలో ఎవరు చేయాలి. చెప్పాడు మీకు? ఉపధలో ఉంటుంది. తానే అంతర్గతం. అవును, స్థానే అంతర్గమ అన్నారు, బానే ఉంది. ఎంత చూడండి, అలోంత్యస్య అన్నాడు అంటే ఎక్కడిచ్చినా ఆ ఇచ్చినటువంటి బ్లాక్ లో చివరి అచ్చు మీద చేయమన్నాడు. అయిపోయిందిగా. అయిందండి. అలహ అంత్యస్య, ఏదైనా బ్లాక్ లో ఎక్కడ చేయాలరా అంటే ఆ చివరిన చేయరా నాయన అని చెప్పాడు. ఏమండి? నిత్య, నిత్య, దీన్ని విడగొట్టండి ఎవరైనా. ప్లస్ ప్లస్ ఆ చివరి రెండు చాలు వస్తాయి. ప్లస్ ఆ ప్లస్ ఆ రెండు అకారాలు వస్తున్నాయి. ప్లస్ చా సార్. నిత్, నిత్ ప్లస్ నిత్ అంటే ఏమిటి? నకారము ఇత్తుగా ఉన్నది. నకారం ఏంటి? సవర్గ పంచమాక్షరం. అవునండి. నకారము ఇత్తుగా ఉన్న దానికి కూడా చ. చ అంటే ఏమిటి? అలోంత్యస్య అనే సూత్రం అనువర్తిస్తుంది. అంటే ఈ నిత్తుగా ఉన్న వాటికి కూడా చివరినే చెయ్యాలి అని. ఏమండి? ఆదేహ పరస్య, ఆదేహ పరస్య అంటే ఏమిటి? ఆదిలో ఏహే అదే ఆదిలో అంటే ఉన్న తర్వాత ఆది లోపల వినండి, వినండి. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి. తస్మాదిత్యుత్తరస్య అంటే ఏమిటి అర్థం? పంచమికి తర్వాత దాని తర్వాత ఉన్న దానికి దాంట్లో ఉన్నాం. అన్నాం కదా, అన్నాం కదా.
అన్నాం. ఆ, సరే, అది అన్న తర్వాత అలోంత్యస్య అని కూడా అన్నాం కదా. అన్నాం. అంటే ఎక్కడ చేయమన్నాం? అంతంలో లాస్ట్ హల్ తర్వాత అది ఆ బ్లాక్ చివరిలో చేయమన్నాం. అవును. ఇప్పుడు ఏదో తస్మాదితి ఉత్తరస్య అనే సూత్రం ప్రకారం తర్వాత చేయాల్సి వచ్చింది అనుకోండి. అంటే ఈ చివరి వర్ణమునకు చేయాల్సిన కార్యం ఆ తర్వాత ఉన్న దానిలో చివరి దాన్ని చేశారని అర్థం పర్థం ఉంటుందా? ఓహో. అందుకని ఏం చేయాలి? ఆదేహ పరశ్చ, దేనికైనా పరంగా చెప్పినప్పుడు కార్యము ఈ ఆదే మొదటి దానికే చెయ్యాలి. ఆదికి పరంగా. దేనికైనా పరముగా చెప్పినట్లయితే దాని తర్వాత వెంటనే ఉన్న మొదటి దానికే చేయమంటాడు కార్యక్రమం. ఒక ఉదాహరణ అండి గురువు గారు. ఏముందమ్మా, భవు ప్లస్ తీ పెట్టండి, భవతి. ఓ, అర్థమైంది. అర్థమైందండి. ఏమా ఆ, అంతే. భూ ప్లస్ ఇది అవి వస్తుంది. సరే, మిగతా అన్ని అంటే ప్రత్యయాల దగ్గర వచ్చేటికి ఆ ప్రత్యయంలో మొదటి వర్ణానికి చేస్తాం ఈ వ్యవహారం, ఎందుకంటే తర్వాత చేయమన్నారు కాబట్టి. అనేకాల్సిత్ సర్వస్య, అనేకాల్సిత్ సర్వస్య, ఇది కూడా అలోంత్యస్య అనే సూత్రానికి అపవాద సూత్రమే. ఏమిట? అనేకాల్సిత్ సారీ అలోంత్యస్య అంటే ఏం చెప్పాము? ఇక్కడ పట్టుకోండి ముందు. అన్నిటికన్నా చివరన చేయమన్నాం. హల్లుకి. అంటే అదే ఏం చెప్తున్నానండి? అలోంత్యస్య, అలోంత్యస్య, అలోంత్యస్య అంటే ఆ ఇచ్చిన దానిలో చివరి చేయబోయా అన్నాం. కానీ తర్వాత ఏం చెప్పాము అంటే ఆదేహ పరస్య అన్నాం. ఆదేహ పరస్య అంటే ఆయన చివరి కదరా బాబు ముందే చేయాలి అన్నాం. ఎప్పుడు? పరముగా కార్యం చెప్పినప్పుడైతే అని. అంటే పంచమిలో చెప్పిన దాని తర్వాత వస్తుంది కాబట్టి. అంటే దీన్ని ఏమనాలి? ఈ సూత్రాన్ని అలోంత్యస్య సూత్రమునకు అపవాదము అనొచ్చా అనకూడదా? అనొచ్చా అనకూడదా? అనాలి కూడా. కరెక్ట్, అనాలి. ఇప్పుడు చెప్తా ఎందుకు చెప్పను? ఇప్పుడు మీకు అనేక అది అలోంత్యస్య అర్థమైందా? ఫస్ట్ అర్థమైంది. ఎక్కడ చేయాలి? చివరన చేయాలి. తర్వాత ఏమన్నాడు? ఆదేహ పరస్య అన్నాడు. అంటే దేని తర్వాత చేయబోయా అంటే ఆ పరం కార్యం వచ్చినప్పుడు మొట్టమొదటి దానికే చేయాలి అని. అంటే కనుక ఆ చివరి చేయమన్న దానికి అపవాదమే కదా ఇది. అలాగే ఈ అనేకాల్సిత్ సర్వస్య అన్నది కూడా అపవాద సూత్రమే అలోంత్యస్యకి. ఎలా అపవాదమో చెబుతా వినండి. ఏమండి? అంటే అనేకాల్ స్థిత్ సర్వస్య అన్నాడు. ఇప్పుడు మీకు నుమాగమం అన్నాం అనుకోండి. నుమాగమం అంటే ఏమేం పోతుంది? అందులో ఉకారం మకారం పోయి నకారం ఒక్కటే మిగులుతోంది. అవును. అంటే ఎన్ని ఎన్ని ఉన్నాయి అక్కడ? అనేక అల్. అల్ అంటే వర్ణములు. అల్ అంటే అన్ని వర్ణాలు కదమ్మా. అవునండి. ఏకాల్ అంటే ఒకటే వర్ణము. ఇప్పుడు నుమ్ము అన్న దగ్గర మిగిలింది, ఇత్తులు పోగా మిగిలింది నకారం కాబట్టి అది ఏకాల అనేకాల? ఏకాల. ఏకాలమ్మా. కుడికాల ఎడకాల? ఒకటే కాలు. ఒకటే కాలు. ఒకటే కాలు. ఏమండి? అదే కాసేపు నేను ఊ అన్నాను అనుకోండి, ఇది ఏమన్నారండి? నూనె. భూ. రెండో కాలం దీర్ఘం. దీర్ఘం గురించి కాదు అక్కడ.
ఆ, భూ అన్నది మొత్తం ఆదేశంగా వస్తుంది. ఆ. భూ అంటే భకార ఉకారములు ఆదేశముగా వస్తుంది. అవును. సరే, భకార ఊకారములు ఆదేశంగా వస్తున్నాయి. ఆ, అంటే ఎన్ని వర్ణాలు ఉన్నాయి అక్కడ రెండు వర్ణాలు ఉన్నాయి. కదా? రెండు ఉన్నాయి. అకారము ఊకారము రెండు ఉన్నాయి. రెండు కాళ్ళు చెప్తున్నారు. ఏదమ్మా? రెండు కాళ్ళు చెప్తారు. అదే ఇక మర్చిపోరండి, వీళ్ళు పర్మనెంట్ గా మర్చిపోరు ఈ మాటని. కనుక ఇప్పుడు భూ అని ఆదేశం వచ్చింది అనుకోండి, ఆ, ఎక్కడ చేయాలట అంటే అస్ అనేటటువంటి దాని స్థానంలో భూ అనేది ఆదేశంగా వస్తుందండి ఒక సూత్రం ప్రకారం. ఉహు. అస్ అనేటటువంటి దాని దగ్గర భూ అనేది ఆదేశంగా వస్తుంది. ఇప్పుడు మామూలుగా ఏం చేయాలి? అలోన్ చేసే దగ్గర అంటే సకారం దగ్గర చేయాలి. ఉమ్. కాదండి, ఈ ముందు చేయాలి అంటే అకారం దగ్గర చేయాలి. ఉమ్. కానీ ఇదేమై కూర్చుంది? అనేకాలు అయ్యింది. అనేకాలైతే ఏం చేయాలట అంటే సర్వస్య అన్నాడు. అంటే ఆ మొత్తం అక్కడున్న పదం పదం లేపేసి ఇది కూర్చోబెట్టమన్నాడు. అంటే కంప్లీట్ టోటల్ రిప్లేస్మెంట్. టోటల్ నీ రీప్లేస్మెంట్ 2.5 lakhs. చేత అస్సు మొత్తాన్ని తీసేసి భూ పెట్టాలి అక్కడ. అవును. గురుగారు ఇది ఒక్కసారి మళ్ళీ చెప్తారా? ఓ తప్పకుండా చెబుతా. నుమాగమం అంటే ఏం మిగులుతోంది? నకారం మిగులుతోంది. ఇక్కడ హయవరట్టు లన్ను ఞమనం దగ్గర అకారాది శ్వకార ఉచ్చారణార్థ అంటే ఇక్కడ ఎట్లా చదవాలి? ఇది హ హు యు రు వు ఇట్లా చదవాలి కదా. అవును. ఇప్పుడు భూ అన్నాను అనుకోండి, ఎన్ని కలిస్తే అవుతుంది భూ? భకారము ఉకారం. ప్లస్ ఆ ప్లస్ ఊ. భకారము ప్లస్ భూ కలిస్తే భూ అవుతుంది. అంటే ఎన్ని వర్ణాలు ఉన్నాయి? రెండు. రెండు. ఒకటి కన్నా ఎక్కువ. ఎక్కువ. ఏకాల్ అంటే అచ్చు వర్ణములలో ఒక వర్ణమే ఉండుట ఏకాలు. ఒక వర్ణము కన్నా ఎక్కువ ఉంటే అనేకాలు. అంతే కదా? సుబ్బారావు గారు నమస్కారం. ఒక్క 2 నిమిషాల్లో చేస్తా నేను. ఏమండి? అనేకాలు అవుతుంది. ఇప్పుడు మనకి ఏకాలే కదా. నుమ్మాగంలో నకారం మిగిలితే ఏకాలు. ఏకాలే. ఏకాలే. అట్లాగే ఇంకో ఎణచిలో ఎండ వచ్చిందంటే ఎకారమే తెచ్చుకున్నారా లేకపోతే యా అని తెచ్చుకున్నారా? ఏకారమే తెచ్చుకున్నాం. ఏకారమే తెచ్చుకున్నారు. అంటే ఏకాల అనేకాల? ఏకాలు. ఏకాలే. ఏకాలు. కానీ నేను భూ మొత్తం తెచ్చుకోవాలని చెబుతున్నాను అనుకోండి, అప్పుడు ఎన్ని కాళ్ళు వచ్చినట్టు? ఏకాలు. రెండు. రెండు కాళ్ళు. రెండు కాలు అయింది. అది అనేకాలు అయింది కదా. అవునండి. అంచేత ఇందాక ఏకాలే కాబట్టి దధిలోని చివరి ఇకారం ఒకతోటే పెట్టేశాం. కానీ ఇట్లా అనేకాలు ఏమైనా వచ్చింది ఎట్లా? అస్ అనే దానికి ఆదేశముగా భూ అనేది ఆదేశంగా చెప్పారనుకోండి, ఇప్పుడు ముందు చేయాలా చివరి చేయాలా కాదు, ఆ అస్ మొత్తాన్ని తీసేయమంటున్నాడు. సర్వస్య అంటే అస్ మొత్తం తీసేసి ఆ స్థానంలో భూ పెట్టవయ్యా అన్నాడు. ఇవి మీకు రావండి, విని వదిలేయటమే. అంటే అర్థం చేసుకుంటా అనేకాల్ స్థితాన్ని సిత్ అంటే మళ్ళీ సిత్ అంటే టకారం విత్తుగా కలిగింది, కిత్ అంటే కకారం విత్తుగా ఉంది, మిత్ అంటే మకారం విత్తుగా ఉంది, సిత్ అంటే మిత్తుగా ఉంది. అంతే. అంటే అది అయితే అనేకాలు కావచ్చు, లేకపోతే స్థిత్ అంటే శకారం ఇత్తుగా ఉన్నదైనా సరే మొత్తం తీసి రీప్లేస్ చేయాలి.
అయ్యిందా కాలేదా? అయింది గురుగారు. రైట్. ఇంకా చివరిది స్వరితేనాధికార. పాణిని గారి తెలివితేటలు మరోసారి చెబుతున్నా మీకు. ఏ పదమునందు స్వరితముతో స్వరము ఉంటే, ఏమండి, అది అధికారముగా అంటే అనువృత్తిగా తర్వాతి వాటిల్లో కూడా వెళుతుంది అని చెప్తాడున్నాడు. ఈ కోయనచి అన్నప్పుడు అచి శబ్దము స్వరితంగా పలుకుతాం. మనకు అవి తెలియవు, మనం స్వరయుక్తంగా నేర్చుకోవట్లేదు కాబట్టి మనకు అవేం తెలియవు. చెప్పింది వినడం వరకే మన బాధ్యత. నాకు మా గురువు గారు చెప్పారు, నేను విన్నా. నేను చెప్పాను, మీరు వినండి. మీరు ఎవరికైనా చెప్తే వాళ్ళు వింటారు. స్వరితముగా ఉన్నది అధికారముగా వెళ్తుంది, అనువృత్తిగా వెళ్తుంది అని చెప్పి గుర్తు కోసం చెప్పాడు. అయిపోయింది. ఇంతే పరిభాషా సూత్రాలు. ఒక్కసారి పైకి అనేద్దాం. ఈ కోగుణ వృద్ధి, ఇకో గుణ వృద్ధి, అజశ్చ అజశ్చ ఆద్యంతౌ టకితౌ ఆద్యంతౌ టకితౌ మిదచోంత్యాత్ పరః షష్ఠీ స్థానే యోగ స్థానేంతరతమః తస్మిన్నితి నిర్దిష్టే పూర్వస్య తస్మిన్నితి నిర్దిష్టే పూర్వస్య తస్మాదిత్యుత్తరస్య హలోంత్యస్య నిచ్చ ఆదేహ పరస్య అనేకాల్సిత్ సర్వస్య స్వరితేనాధికారః. దీంతో పరిభాషా సూత్రాలు అయిపోయినాయి. ఇవి పరీక్షలో ఇవ్వబడవు, తెలుసుకున్నట్టు అవసరం కాబట్టి చెప్పుకున్నాము. రేపటి నుంచి సిలబస్ లో భాగమైనటువంటి కారక ప్రకరణాన్ని ప్రారంభం చేసుకుంటాము. రెగ్యులర్ గా క్లాస్ అటెండ్ అవడం అనేది చాలా ముఖ్యమైన విషయము. కారక ప్రకరణ అంటే మీరు అందరూ వస్తున్నారు కానీ అయినను చెప్పవల్లి కాబట్టి ఒక్కసారి హెచ్చరిక చేశా అంతే. చెప్పండి అమ్మా ఉమా గారు. గురుగారు అధికారంగా వస్తుంది అంటే ఏమవుతుందని ఏదమ్మా లాస్ట్ చెప్పారు కండి, స్వరితే నాధికార అని. స్వరితము ఉంటే అధికారంగా వెళుతుంది అని చెప్పారు కదా. అది అధికారం వెళ్ళటం అంటే నాకు అంటే అర్థం కాదు. అంతేనా? ఏం లేదమ్మా, చాలా సింపుల్. అధికారము అనువృత్తి అని రెండు ఉన్నాయి. ఈ పదము తర్వాతి వాటిలో అనువృత్తిగా వెళ్తుందని చెప్పడానికి స్వరితం వాడతాం. ఏమండి, అనువృత్తి అంటే ఏమిటో తెలుసుగా మీకు? తెలీదా? మిగతా వాళ్ళు ఎవరు చెప్పొద్దమ్మా, డౌట్ ఆవిడ కాబట్టి ఆవిడ క్లారిఫై చేద్దాం. ఉమా గారు చెప్పండి, అనువృత్తి అంటే తెలుసా తెలీదా? తెలియదండి. రైట్. ఇప్పుడు నేను రెండు ప్రశ్నలు వేస్తా, సమాధానం చెప్పండి. మీకు తెలిసిన ప్రశ్నలే వేస్తా. అది చెప్పండి. మీరు చెప్పగలరు, నాకు తెలుసు. రాముడు అడవికి వెళ్ళెను అంటే అర్థం ఏమిటి? రాముడు అడవికి వెళ్ళాడు అని అర్థం కాదు. లక్ష్మణుడు కూడా అన్న అంటే అర్థం ఏంటి? లక్ష్మణుడు రాముడితో కలిసి వెళ్ళాడు. ఎక్కడికి? అడవికి వెళ్ళాడు. మీకు లక్ష్మణుడు కూడా అన్న మాటలో అడవికి వెళ్ళాడు అన్నమాట ఎక్కడుంది చెప్పండి నాకు. లేదు. మరి ఎక్కడని చెప్పారు మీరు? ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని యాడ్ చేశాను, లక్ష్మణుడితో కూడి. ఆల్రెడీ ఉన్నదాన్ని యాడ్ చేశానన్నారు చూడండి ఒక మాట. ఇప్పుడు
దాన్నే అనువృత్తి అంటారు. ఓకే సరేనా? అలాగే రైట్.